నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాల విచారణకు ఆదేశించే అవకాశం. మదనపల్లె సబ్ కలెక్టరేట్కు పెద్దిరెడ్డి పీడితుల బారులు. నకిలీ పత్రాలు సృష్టించి భూములు ఆక్రమించారని ఆవేదన. మత్స్యకారులకు నష్టం కలిగించే జీవో 217 రద్దు చేసిన ప్రభుత్వం. పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న మంత్రి లోకేష్. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిందన్న మంత్రి నారాయణ. ఇబ్బందులున్నా టిట్కో ఇళ్లు పూర్తి చేస్తామని హామీ. వైఎస్ఆర్ జిల్లా తెలుగుగంగ ఉప జలాశయంలో 3 గల్లంతు. యువకుల కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు. శ్రీశైలం జలాశయానికి 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద. సాయంత్రం 4 గంటల తర్వాత ప్రాజెక్టు గేట్లు ఎత్తనున్న అధికారులు. అన్నం పెట్టే అమ్మగా చరిత్రలో నిలిచిన డొక్కా సీతమ్మ. మధ్యాహ్న భోజన పథకానికి మహాతల్లి పేరు పెట్టిన ప్రభుత్వం. ఢిల్లీ రావుస్ కోచింగ్ సెంటర్ ప్రమాదంపై దర్యాప్తు వేగవంతం. బేస్మెంట్ యజమాని, కారు డ్రైవర్ సహా 5 అరెస్ట్.